బ్లాక్ మాంబా పాములు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాములు. బ్లాక్ మాంబాలు దక్షిణ తూర్పు ఆఫ్రికాలోని రాతి కొండలో నివసిస్తూ ఉంటాయి. ఇవి ఆఫ్రికాలోని అతి పొడవైన విషపూరితమైన పాములు. ఇవి 14 అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఉంటాయి. ఇవి గంటకు 12.5 మైళ్ళ వేగంతో దూసుకుపోయి ఎదురుగా ఉన్న వాళ్ళని చంపుతూ ఉంటాయి. బ్లాక్ మాంబాలు భూసంబంధమైన ఆర్బోరియల్ జీవులు. ఇవి నేల మీద తలను మెడను పైకి లేపి కదులుతాయి. ఇవి సాధారణంగా పాడుబడిన బొరియలు, పగుళ్ళు తేలిన రాతి పగుల్లోనూ, చెట్ల పగుళ్ళు నివసిస్తూ ఉంటాయి. ఇవి ప్రతిరోజు అలవాటైన చోటికి తిరిగి వస్తూ ఉంటాయి. ఒకవేళ వేటకు వెళ్ళినా తిరిగి మళ్ళీ అదే చోటుకి వస్తాయి. చురుగ్గా కదులుతూ వేటాడతాయి. అడవిలో దాదాపు 40 మీటర్ల ముందు నుంచే దగ్గరికి వచ్చే మనుషులు గుర్తిస్తాయి. ఇవి ముప్పును పసిగట్టగానే వెనక్కి నక్కి తర్వాత దాడి చేస్తాయి. ఇది దాడి చేసి విషాన్ని శరీరంలోకి ఎక్కించగానే 20 నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఇవి సాధారణంగా మాంసాహారులు. ఎక్కువగా పక్షులను, ప్రత్యేకించి పక్షి గుడ్లు తింటాయి. ఎలుకలు, గబ్బిలాలు, హైరాక్స్, బుష్ బేబీస్ వంటి చిన్న క్షీరదాలను వేటాడతాయి. ఒక్కోసారి ఇతర పాములను కూడా వేటాడి చంపేస్తాయి. ఈ బ్లాక్ మాంబాలు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలోనే మాత్రమే సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. పిల్లలు పొదిగే సమయం దాదాపు 2 నుంచి 3 నెలల కాలం పడుతుంది. కాకపోతే ఈ చిన్నపిల్లలు కూడా చాలా వరకు ప్రమాదకరమే. ఎందుకంటే వీటికి కూడా అప్పటి నుంచి విషం ఉంటుంది. మల్ల యుద్ధం ద్వారా ఆడపాముతో జతకట్టేందుకు మగపాములు పోటీ పడుతూ ఉంటాయి. ఈ మాంబాలు ఉష్ణోగ్రతలు చాలా వేడిగా ఉంటే నీటిని కోరుకుంటాయి. పాడుబడిన చదపురుగుల పుట్టలను స్వాధీనం చేసుకుంటాయి. కొన్ని మాంబాలైతే ఒకే గుహలో సంవత్సరాల తరబడి ఉండిపోతాయి. పగటిపూట వేటకు వెళ్ళి తిరిగి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ బ్లాక్ మాంబా మనుషులను చంపాల్సి వస్తే కేవలం 2 చుక్కల విషం మాత్రమే వాడుతుంది. ఆ విషం మనిషి నాడీ వ్యవస్థ, మెదడుపై దాడి చేస్తుంది. కాటు లక్షణాలు అయితే మూర్ఛపోవడం, శ్వాసకోశ ఇబ్బంది ఇలాంటివన్నీ ఏర్పడతాయి. వెంటనే మనిషి కేవలం 20 నిమిషాల్లో మాత్రమే చనిపోతాడు. బ్లాక్ మాంబా కాటు నుంచి రక్షించేందుకు కొన్ని ప్రదేశాల్లో యాంటీవెనమ్ అయితే అందుబాటులో ఉంది.